హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ రివ్యూ. నామినేషన్లో విష్ణుప్రియ బట్టలపై సోనియా చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. నామినేషన్స్ పూర్తయిన తర్వాత కూడా ఇదే టాపిక్ నడిచింది. విష్ణుప్రియ తన గదిలో బట్టలు మార్చుకునేటప్పుడు ఆదిత్య ఓం అక్కడికి సడన్ గా వెళ్ళాడు. అప్పుడు విష్ణుప్రియ జాకెట్లో ఉంది. అలా తనను చూసి వణికిపోయి బయటకు వెళ్లిపోయారని సోనియా, నిఖిల్, అభయ్, నవీన్ కు చెప్పేసింది. విచిత్రమైన సంఘటనలు జరిగే ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఎలాంటి వారైనా హౌస్ లోకి వచ్చాక వాళ్ళ నిజ స్వరూపం బయటపడాల్సిందే. ఇన్ని రోజులు నిఖిల్ తో క్లోజ్ గా తిరిగిన సోనియా పెద్ద బాంబ్ పేల్చేసింది. నిఖిల్, సోనియా ఒక్కసారిగా అన్నా చెల్లెళ్ళు అయిపోయారు. మొదట గొడవ పడిన వీరిద్దరూ ఊహించని విధంగా కలిసిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉండడం, ఎక్కడికైనా కలిసే వెళ్లడం వంటివి చేశారు. అందరిపై అరిచే సోనియా నిఖిల్ తో క్లోజ్ గా ఉండేసరికి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఏమైనా నడుస్తుందా అనే అనుమానం కూడా హౌస్ లో ఉన్న వాళ్ళతో పాటు ఆడియన్స్ కూడా వచ్చింది. సోనియా పృథ్వీరాజుతో మాట్లాడుతూ పెద్దోడు ఎక్కడా అని నిఖిల్ ను ఉద్దేశిస్తూ మాట్లాడింది. తన ఉద్దేశంతో నిఖిల్ పెద్దోడు, పృథ్వీ చిన్నోడు. దానికి పృథ్వీ కూడా నవ్వాడు. అక్కడికి వచ్చిన నిఖిల్ సోనియా మాటలకు ఏడవలేక ఏదో నవ్వుతూ మొహం పెట్టుకున్నాడు. పృథ్వీ అయితే పట్టనట్లు కూర్చున్నాడు. నిఖిల్ పృథ్వీతో బ్రదర్ కనెక్షన్ ఉందన్నట్లుగా సోనియా చెప్పి అందరికీ షాక్ ఇచ్చేసింది. రేషన్ గెలుచుకోవడానికి కంటెస్టెంట్లు నానా తంటాలు పడుతున్నారు. 3 టీంలకి కలిపి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో యష్మి టీం గెలవడంతో వారికే రేషన్ తగ్గింది. నిఖిల్, నైనిక టీంలకి మరో టాస్క్ ఇస్తూ సరుకులు గెలిచేదెవరో, ఒట్టి చేతులతో వెనుదిరిగేదెవరో తెలుసుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం అంటూ చెప్పాడు. నిఖిల్ టీం నుంచి మణికంఠ, నైనిక టీం నుంచి సీత ఈ గేమ్ లో పోటీ పడ్డారు. బిగ్ బాస్ హౌస్ లో ఒక్కో చోట కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టి చెప్పిన వెంటనే వాటిని ఎవరు తీసుకువస్తారో వాళ్లే విన్నర్ అంటూ చెప్పాడు బిగ్ బాస్. ఇక ఇందులో ముందుగా శనగపప్పు అని చెప్పగానే మణికంఠతో పోటీ పడి మరీ ముందుగా తెచ్చింది సీత. ఆ తర్వాత టమాటో బుట్టలో యాపిల్ని అడగ్గా మణికంఠ పట్టుకొచ్చాడు. తర్వాత 250 గ్రాముల మరమరాలను తీసుకురావాలని బిగ్ బాస్ చెప్పారు. మణికంఠ, సీత వేగంగా కవర్లో మరమరాలను తీసుకొచ్చారు. అయితే మణికంఠ 290 గ్రాములు తీసుకురాగా సీత తీసుకొచ్చింది 775 గ్రాములు అయ్యింది. దీంతో ఇద్దరు సరిగా తీసుకురాలేదని సంచాలక్ యష్మి చెప్పేశారు. అయితే ఏది 250 గ్రాములకు దగ్గరగా ఉందో దాన్ని తీసుకుని గెలిచినట్టు చెప్పాలని యష్మితో మణికంఠ వాదించాడు. అయినా సరే ఎగ్జాక్ట్ గా లేదంటూ ఇద్దరికి పాయింట్ ఇవ్వలేదు యష్మి. ఇదెక్కడి అన్యాయం, మేము ఏమైనా రోబోలమా, అలా ఎలా తెస్తామంటూ మణికంఠ అడిగితే సంచాలక్ డెసిషన్ ఫైనల్, అంతే నా ఇష్టం అంటూ తిక్క సమాధానం చెప్పేసింది యష్మి. ఫుడ్ గురించి కొట్టుకోవడం ఏంటి, వాళ్ళకు కూడా రేషన్ ఇవ్వండి అంటూ సీత ఏడ్చేసింది. ఇలా మొత్తానికి నిఖిల్, మణికంఠలకి మాత్రం చివరికి మిగిలింది రాగి ముద్ద. మరొక బిగ్ బాస్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.